Audio Jungle. Audio Jungle. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్నోన్ క్యాండిడేట్. ఇవైతే సీజనల్ వైజ్ దొరికే పచ్చిమిర్చి. నేనైతే ఫస్ట్ టైం చూసాను ఈ రౌండ్ గ్రీన్ మిర్చిని. అడిగితే అక్కడ బజ్జీలు వేసుకోవచ్చు, కర్రీ కూడా చేసుకోవచ్చు అన్నారు. స్పైస్ కూడా మీడియంగా తక్కువగానే ఉంటుంది అన్నారని చెప్పి నేను బజ్జీ అయితే ట్రై చేస్తున్నాను ఇప్పుడు. చిన్నపిల్లలు అలాగే ఎక్కువ స్పైస్ తినలేని వాళ్ళకైతే ఇది బెస్ట్ ఆప్షన్. చాలా బాగున్నాయి స్పైస్ లేకుండా. ప్రాసెస్ అయితే సేమ్ మనం మిరపకాయ బజ్జీ ఎలా వేసుకుంటామో ఇది కూడా అలాగే వేసుకోవాలి. ఇక్కడైతే మిర్చి స్టఫింగ్లోకి నేను కొద్దిగా వాము అలాగే ఉప్పు వేసుకుని దంచుకున్నాను. మరీ ఫైన్ పౌడర్ అయితే అవసరం లేదు, ఇలా దంచుకుంటే సరిపోతుంది. దీన్ని ఒక గిన్నెలోకి సెపరేట్ చేసేసుకొని 1 స్పూన్ శనగపిండి వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి 2 గరిటెల శనగపిండి, పావు గరిట బియ్యం పిండి, టేస్ట్కి సరిపడినంత సాల్ట్, కొద్దిగా పసుపు, కొద్దిగా బేకింగ్ సోడా, అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత దీంట్లోకి కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. వాటర్ వేసుకునేటప్పుడు చూసుకుని వేసుకోవాలి, ఒక్కొక్కసారి లూజ్ అయిపోతూ ఉంటుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే పర్ఫెక్ట్గా వస్తాయి. మిర్చి స్టఫింగ్ ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు పచ్చిమిర్చిలోకి యాడ్ చేసుకోవాలి. కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా అన్ని మిర్చిలోకి యాడ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు ఆయిల్ కూడా హీట్ అయిపోయి ఉంటుంది. మిర్చిని శనగపిండిలో డిప్ చేసుకుని వేసేసుకోవడమే. హై ఫ్లేమ్లో పెట్టేస్తే పైన ఫ్రై అయిపోతుంది, లోపల ఉడకదు. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక తీసుకుని పక్కన పెట్టేసుకోవడమే. దీంట్లోకి ఆనియన్ స్టఫింగ్ కూడా ఉంటే బాగుంటుంది కదా. ఒక చిన్న సైజ్ ఆనియన్, అలాగే కొద్దిగా సాల్ట్, కారం, అలాగే 1 లెమన్ స్క్వీజ్ చేసుకుని వేసేసుకోవాలి. ఈ బజ్జీని మధ్యలో కట్ చేసుకుని ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ యాడ్ చేసేసుకుంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. అలాగే ఫ్రై చేసుకున్న పల్లీలు కూడా వేసుకుని కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకుంటే అంతే, టేస్టీగా మిర్చి బజ్జీ అయితే రెడీ అయిపోయింది. మీడియం స్పైస్తో చాలా బాగుంది మిర్చి బజ్జీ అయితే. నేనైతే ఎక్కువ స్పైస్ తినలేను. ఈ మీడియం స్పైస్ బజ్జీలు అయితే సూపర్ ఉన్నాయి అండ్ టమ్మీ కూడా హ్యాపీ అయ్యింది. ఈ సండేని ఇలాగా మిర్చి బజ్జీతో అయితే ఎంజాయ్ చేసాము. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అన్నోన్ క్యాండిడేట్. అలాగే మీ సండే స్పెషల్స్ ఏంటో కామెంట్ చేసేయండి.